యుద్ధ భయంతో దాయాది పాకిస్తాన్ వెన్నులో వణుకు పట్టుకుంది. దీంతో ఆ దేశం యొక్క త్రివిధ దళాలను అప్రమత్తం చేసుకుంది. భారత్ పాక్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది. గగనతలంలో వాయుసేన, అరేబియా సముద్రంలో నేవీ కసరత్తులు చేస్తోంది. ఫైరింగ్ రేంజ్లను పాక్ ఆర్మీ చీఫ్ పరిశీలించారు. పీఓకేలో ప్రజలను పాక్ అధికారులు కీలక ఆదేశాలు ఇచ్చారు. 2 నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని సూచించారు. యుద్ధ భయంతో దాయాది పాకిస్తాన్ వెన్నులో వణుకు పట్టుకుంది. దీంతో ఆ దేశం యొక్క త్రివిధ దళాలను అప్రమత్తం చేసుకుంది. భారత్ పాక్ సరిహద్దులో సైన్యాన్ని మోహరించింది. గగనతలంలో వాయుసేన, అరేబియా సముద్రంలో నేవీ కసరత్తులు చేస్తోంది. ఫైరింగ్ రేంజ్లను పాక్ ఆర్మీ చీఫ్ పరిశీలించారు. పీఓకేలో ప్రజలకు పాక్ అధికారులు కీలక ఆదేశాలు ఇచ్చారు. 2 నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని సూచించారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 41 ఆయుధ కర్మాగారాలు, 7 ఆయుధ డిపోల్లో సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. దేశ భద్రతా చర్యల్లో భాగంగా ఈ అత్యవసర ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని సూచించింది. ఉద్యోగులంతా తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని ఆదేశాల్లో స్పష్టంగా తెలిపింది. మరోవైపు అన్ని కర్మాగారాలు, డిపోల్లో రానున్న నెలలకు సరిపడా ఆయుధ నిల్వలున్నాయని, అవసరమైతే ఉత్పత్తి పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిపింది. సరిహద్దులకు సరిపడా ఆయుధాలను తరలించినట్లు తెలిపాయి.